మా గాజువాక నియోజకవర్గం పెద్దగంటాడులో ఉన్నటువంటి నడుపూర్ హై స్కూల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా నన్ను ప్రిన్సిపల్ గారు ఆహ్వానించారు. ప్రిన్సిపల్ గారికి, స్కూల్ టీచర్స్కి, అలాగే స్కూల్ చైర్మన్ గారికి, కమిటీ మెంబర్స్కి నేను పిల్లలకి కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పిల్లలకు ఆశీర్వదిస్తున్నాను. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. జనరల్గా మా విద్యాశాఖ మార్చులు, మా యువ నాయకులు, మా భవిష్యత్ నాయకులు లోకేష్ గారు ఈ ఆలోచన చేసిన తర్వాత చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే గతంలో నేను 2014 నుంచి 19 మధ్యన కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాను. ఆ రోజు ఆ టైంలో స్కూల్స్కి ఎవరు కూడా పెద్దగా స్కూల్ డేస్కి అంత స్కూల్ చేసే డే జరిగేది కాదు. ఈరోజు ఒక స్కూల్ డే లాగా చేయడం చాలా బాగుంది. అలాగే హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వడం కానీ, పిల్లల్ని స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడం కానీ ఇది చాలా బాగుంది. అలాగే ఆ తర్వాత 2019 నుంచి 24 వరకు అయితే మరి చెప్పక్కర్లేదు. స్కూల్ ఎడ్యుకేషన్ అంతా కూడా అసలు నెగ్లెక్ట్ చేస్తారు. ఇప్పుడైతే నాణ్యతమైనటువంటి బట్టలు ఇస్తున్నారు, బ్యాగ్స్ ఇస్తున్నారు, టీచర్స్ అందరు కూడా కరెక్ట్గా నడుపుతున్నారు. అంటే అడ్మినిస్ట్రేషన్ చాలా బాగుంది. టీచర్స్ కూడా చాలా సాటిస్ఫాక్షన్లో ఉన్నారు. స్కూలు వాళ్ళు అటెండెన్స్ పర్సంటేజ్ కానీ, జాయినింగ్ పర్సంటేజ్ కానీ అద్భుతంగా ఉన్నాయి. ఈ స్కూల్ అయితే సుమారు 1800 మంది ఉన్నారు పిల్లలు. అందులో అసలు 500 మార్కులు దాటినటువంటి వాళ్ళు అయితే సుమారు 50 మంది ఉన్నారు. అంటే ఇక్కడ ఎంత క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరుకుతుందో మనం గమనించవచ్చు. కనుక భవిష్యత్తులో ఈ విధంగా అన్ని స్కూల్స్ ఉండాలని ఆ విధంగా ప్రయత్నం కూడా లోకేష్ గారు చేస్తున్నారు. చాలా సంతోషం. అటువైపు మనం ఇన్ని ప్రయత్నం కూడా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరొక మారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి టీచర్స్కి, ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రులకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పిల్లలకి ఆశీర్వదిస్తున్నాను. మంచి ఉన్నతమైన స్థాయికి రావాలని కోరుకుంటున్నాను. నమస్కారం అండి. ఈ రోజు నడుపూరు ఉన్నత పాఠశాలలో జరుగుతున్న మెగా పేటీఎం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారికి, స్కూల్ హెచ్ఎం సార్ రాజకొండ శ్రీనివాసరావు గారికి, ఉపాధ్యాయులకు, పిల్లల తాలూకా తల్లిదండ్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. పిల్లలందరికీ కూడా నా దీవెనలు. విద్యా వ్యవస్థలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తేవాలనే ఉద్దేశంతో మన గౌరవ మంత్రివర్యులు, విద్యాశాఖ మంత్రివర్యులు లోకేష్ గారు ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ మెగా పేటీఎం ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము పిల్లల తల్లిదండ్రులను, ఉపాధ్యాయులు ఒక ఆత్మీయ సమావేశంలో పిల్లల తాలూకా మంచి చెడులను, వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉంది, వాళ్ళ చదువులో ఏ విధంగా రాణిస్తున్నారు, పిల్లల తాలూకా తప్పు ఒప్పులను చర్చించుకోవటానికి ఆత్మీయ సమావేశ పేరుతో ఈ కార్యక్రమం చేపట్టడం నిజంగా అభినందించవలసిన విషయం అండి. పిల్లల తాలూకా చదువుకు సంబంధించిన ఏవైనా సమస్యలుంటే తల్లిదండ్రులు చెప్పుకోవటానికి కూడా ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుంది. మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థకు ఒక పెద్దపీట వేసింది. కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా మన ప్రభుత్వ పాఠశాలల్లో ఉండాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలను కూడా విద్యా వ్యవస్థలో ప్రవేశపెట్టడం జరిగింది. వాటికి అందరికీ తెలియకపోయినా సరే ఇటువంటి కార్యక్రమం ద్వారా తల్లిదండ్రులకు తెలియజేసే అవకాశం, ఉపాధ్యాయులు చెప్పే అవకాశం కూడా ఇటువంటి కార్యక్రమాల ద్వారా ఉంటుంది. ఈ రోజుల్లో గవర్నమెంట్ స్కూళ్ళు ఎందుకు పనికిరావు అనే ఉద్దేశంతో ఉన్న వాటికి ఇటువంటి కార్యక్రమం ద్వారా తెలుస్తుంది. కార్పొరేట్ స్కూల్లో కాదు, గవర్నమెంట్ స్కూల్లో కూడా చదువులు బాగున్నాయి అని చెప్పుకోవటానికి ఇది కార్యక్రమం ఉపయోగపడుతుంది. ఈ మధ్య కాలంలో కార్పొరేట్ స్కూల్లో ఉదయం నుంచి సాయంకాలం వరకు ఒకే విధంగా వాళ్ళను ఒక మార్కులు తయారు చేసే యంత్రాలుగా చూస్తున్నారు. అలా కాకుండా విద్యలోనే కాదు, క్రీడలకు కూడా సమప్రాధాన్యం ఇవ్వాలి. వాళ్ళ మనస్సులు ప్రశాంతంగా ఉండటానికి క్రీడలు కూడా ఎంతో ఉపయోగపడతాయి. మేము తల్లిదండ్రులుగా మేము చేయలేకపోయాము, మా తాలూకా ఆలోచనలు మీ పిల్లల మీద రుద్దటం సమంజసం కాదు. వాళ్ళకు ఏ విధమైన దాంట్లో
వెళ్ళాలి అనుకుంటున్నారో, ఏ విధమైన ప్రొఫెషనల్ కోర్సులకు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు వెళ్ళి దానిలో రాణించే విధంగా తల్లిదండ్రులు కూడా సపోర్ట్ చేయాలి. క్రీడలను కూడా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. ఎందుకంటే క్రీడల వల్ల స్పోర్టివ్నెస్ పెరుగుతుంది. క్రీడాకారుడు ఎప్పుడూ జయం కలగదు, కానీ అపజయం వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా దాటాలి అనే ఆలోచన వస్తుంది. కాబట్టి పిల్లగాళ్ళు క్రీడల్లో కూడా ప్రోత్సహించాలి. విలువలతో కూడిన విద్యను బోధించాలి. ముందు మన పిల్లలు ఏ విధంగా చదువులోనే కాదు, మన ఇంటికి వచ్చిన పెద్దలకు ఏ విధంగా గౌరవిస్తున్నారు, సమాజంలో వాళ్ళ పాత్ర ఏంటి, పౌర సమాజంలో వాళ్ళకు గల హక్కులేంటి అనేవి కూడా తెలుసుకోవటానికి ఉండే విధంగా విలువలతో కూడా విద్యను ఉపాధ్యాయులు బోధించాలి. ఆది గురువు తల్లి కాబట్టి తల్లితో అడుగులు నేర్పిన తల్లిదండ్రుల తర్వాత మన గురువులు